మీరు మొత్తం సార్ ఏం ఆగేలా మీరు ఎట్లా రన్ చేస్తారో చైర్పర్సన్ ఎవరు ఎట్లా వేసారు చూడండి. లేదు చూడండి సార్, మీరు చూడండి ఎక్కడ వదిలిపెట్టాలి సార్ మీరు సార్. మీరు చూపించండి సార్, చూపించండి. ఏ ఇన్స్టెప్ లీడర్ సార్ ఆదిత్య కాలేజా? ఆదిత్య కాలేజా మేనేజ్మెంట్ చూసుకుంటాం. ఈ కాలేజా ఏ ఇన్స్టెప్ లీడర్ సార్ ఆదిత్య కాలేజ్ మేనేజ్మెంట్? ఏ ఇన్స్టెప్ ఆదిత్య కాలేజ్ మేనేజ్మెంట్? ఏ ఇన్స్టెప్ ఆదిత్య కాలేజ్ మేనేజ్మెంట్? మీరు ఎక్కడ చేస్తారో కాలేజీని చూపిస్తా. మొత్తం ఎక్కడెక్కడ అన్ని చింపో పదా. వితౌట్ నామ్స్ ప్రకారం పోతాం. అసలు బిల్డింగ్ ఎక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి బిల్డింగ్ ఎట్లా రన్ చేస్తారు? అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ మీకు ఎట్ట పర్మిషన్ ఇస్తాడో, ఎవరు పర్మిషన్ ఇచ్చాడో, ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఎంతమంది స్టూడెంట్స్ పెట్టి ఎట్లా రన్ చేస్తారో చూపిస్తాం. కానీ ఎలా కాదు సార్, ఇదే కరెక్ట్. ఒక మంచి పద్ధతిలో వచ్చి స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందని చెప్తే మీరు ఎట్లా మాట్లాడతారు? ఐఎమ్ ద చైర్పర్సన్ అంటాడా? చైర్పర్సన్ ఎక్కడ అన్నారండి? ఆదిత్య కాలేజ్ ఏంటో చూపిస్తాము. స్టేట్ వైడ్ గా ఆదిత్య కాలేజ్ ఎట్లా రన్ అవుతుందో చూస్తారు. కానీ Sir, AISF is fighting for the students. AISF is fighting for the welfare of the students, not for the Aditya College management. We are stand with the students, not with the Aditya. సో ఈ పద్ధతిలో ఉన్నటువంటి కాలేజ్ లో ఇప్పుడు నుండి ఎలా రన్ అయితే అది చూడండి. ఇలా రన్ అయితే సార్ అండర్ కన్స్ట్రక్షన్ లో పెట్టి మీరు అడ్మిషన్ రన్ చేస్తారా? అండర్ కన్స్ట్రక్షన్ లో పెట్టి ఆదిత్య కాలేజ్ రన్ చేస్తారా? కరెక్టేనా? ఇది సరైన పద్ధతేనా? అండర్ కన్స్ట్రక్షన్ కాదు. అడ్మిషన్ అయ్యేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు. అడ్మిషన్ అయిన తర్వాత బొంగులో పోతే పోయింది. 2 కోట్లు 3 కోట్లు చైర్మన్ గారికి అంటారా? లేదు సార్, పోలీస్ స్టేషన్ పిలుస్తారు. ఆ పోలీస్ స్టేషన్ కూడా పిలిపించండి. అని మొత్తం ఆదిత్య మొత్తం హెడ్ బోర్డ్స్ మొత్తం చింపుకుంటా పోతాం. మొత్తం ఏదైతే చూపిస్తాం. ఏం జరిగింది? ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పగా వాళ్ళందరూ పేరెంట్స్ విద్యార్థి పిల్లల్ని అతను పర్సనల్గా అతను ఇక్కడ ఒక హౌస్ తీసుకొని ఉంటే అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ నుంచి అసభ్యంగా అతను వాళ్ళతో బిహేవ్ చేయడం, ఇట్లా ఆడపిల్లలతో. ఇప్పుడు గురువు ఒక విద్యార్థికి ఏదో వాళ్ళకి మంచి గుణపాఠం నేర్పుతారు, వాళ్ళకి మంచి క్రమశిక్షణ చదువు అన్నీ నేర్పిస్తారు అన్నటువంటి ఉన్నటువంటి గురువులు ఈరోజు ఆ పద్ధతిలో వ్యవహరించడం సరైన పద్ధతి కాదని చెప్పి చాలా సిగ్గు చేయడానికి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసు ఫెయిల్ చేసే వరకు కూడా ఏఐసెఫ్గా ఇక్కడ ఈ ఆదిత్య ఉన్నటువంటి మచిలీపట్నం బ్రాంచ్ కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేసు అనేది మచిలీపట్నంలోనే ఫైల్ చేయాలి. న్యాయం కోసం పోరాడతామంటే ఈరోజు ఏఐసెఫ్ నాయకత్వం ఆదిత్య డిగ్రీ కాలేజ్ యాజమాన్యం పోలీసు వాళ్ళకి పిలిపించి ఫోన్ చేసి మరీ పిలిపించారు. మరి ఇదే కళాశాలలో ప్రిన్సిపల్ ఆ పద్ధతిలో వ్యవహరిస్తే మేము దండించాం, వారిని కొట్టామన్నారు. మరి ఆ రోజు ఫోన్ చేసి అతను పిలిపించి అతని పైన కేసు ఫైల్ చేయించచ్చు కదా. ఇదే ఆదిత్య డిగ్రీ కాలేజ్ చైర్మన్ గారు ఎక్కడ నిద్రపోతున్నారు? ఇప్పుడు సమస్య నెత్తుకొచ్చిందని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రిన్సిపల్ పైకి వచ్చిందని చెప్పి చైర్మన్ గారు క్యాంపస్కి వచ్చి కూర్చున్నారు చక్కగా ఏసీ వేసుకొని. మరి ఏం చేశారు? ఇప్పుడు పిలిపించి ఇక్కడ కేసు ఫైల్ చేయించారా? లేదు. మరి మేము ప్రొసీడింగ్స్ చేస్తున్నాం. ఈ రోజు లోపలే ఇక్కడే మచిలీపట్నంలో కూడా మేము ఫైల్ చేయిస్తామని చెప్పి ఇప్పుడు స్ట్రెస్ చేసిన తర్వాత ఏఐసెఫ్ నాయకత్వం అప్పుడు చెప్తున్నారు. ఇది ముందుండాలండి, ఇప్పుడు కాదు. ఎక్కడ సమస్య జరిగితే అక్కడ వెంటనే ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా యాజమాన్యం వ్యవహరించాలి. లేకపోతే ఏఐసెఫ్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిత్య కాలేజ్ కూడా ఎట్ట రన్ అవుతుందో మేము కూడా చూస్తాము. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము కూడా ఎక్కడికక్కడికి ఆందోళన కార్యక్రమం ఈ ఆదిత్య కాలేజ్ పైన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆదిత్య మేనేజ్మెంట్కి హెచ్చరిస్తున్నాం. ఆదిత్య డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి చాటింగ్ చేసుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పేరెంట్ ద్వారా. మేము లేని సమయంలో పేరెంట్ ప్రిన్సిపల్ అక్కడ గొడవ పడ్డారు.
ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీ సస్పెండెడ్ ద ప్రిన్సిపల్ అండ్ వీఆర్ ఎంక్వైరింగ్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. సో దాని మీద వీఆర్ డిసైడెడ్ టు గివ్ ఏ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ టు టేక్ ద యాక్షన్ టు ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్. ప్రిన్సిపల్ పేరేంటండి? రాజశేఖర్ చెప్పాను మీకు. ఈ బ్రాంచ్ ఏనండి? ఇంతకుముందు ఈ బ్రాంచ్ కాదండి, ఇంతకుముందు అక్కడ చేశారా ప్రిన్సిపల్ గారు? ఇంతకుముందు మన దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేసాడట, ఎప్పుడో ఒక 10 years బ్యాక్. తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా చేసాడట విశాఖపట్నంలో, మనకు తెలియదు. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారు కాలేజ్, డిగ్రీ కాలేజ్.